హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగున్నారు. మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. డే 1 ఈరోజు మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కడుతున్నా. నేను లంచ్ బాక్స్లోకి ఏం కడుతున్నానో చూపిస్తాను మీకు. అంటే ఇది కూడా ప్రత్యేకం అనుకోవచ్చు. అవును, నాకు ప్రత్యేకమే. ఎందుకనంటే మా హస్బెండ్ అసలు లంచ్ బాక్స్ తీసుకెళ్ళాడు. ఎప్పుడు పెడతా అన్నా కూడా వద్దు అని అంటాడు. రాత్రి రేపటి నుంచి లంచ్ బాక్స్ కట్టు అని అన్నాడు. సర్లే అని కడదామని కట్టిన. అండ్ ఇంకొకటి ఏంటంటే, వితౌట్ ఆయిల్ ఫుడ్ ఈ రోజు నుంచి తినాలనుకుంటున్నాడు మా హస్బెండ్. అంటే లైట్గా ఆయిల్ లేకుండా మరీ కాదు. ఇక లంచ్ బాక్స్లోకి ఏం చేసినానంటే, చిన్న కాకరకాయలో వెల్లుల్లి కారం చేసిన. చిన్న కాకరకాయలు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇవి సంవత్సరానికి ఒకసారి వస్తాయంట. ఆంధ్ర సైడ్ ఎక్కువ ఉంటాయి, తెలంగాణ సైడ్ చాలా తక్కువ. అసలు మాకు దొరకవు కూడా ఇప్పటివరకు. దాన్ని నేను చూడలేదు కూడా. కానీ మొన్న ఒకసారి ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది. సేమ్ అట్లే చేసిన. ఆ చిన్న కాకరకాయలోకి రైస్ కంటే చపాతీ కానీ జొన్న రొట్టె కానీ చాలా బాగుంటాయంట. నాకు జొన్న రొట్టె చేయడానికి రాదు, అందుకే చపాతీ చేసాను. ఈ లంచ్ బాక్స్ కట్టడంలో నా బిడ్డ కూడా నాకు హెల్ప్ చేసింది. బుడ్డి అడుగులు వేసుకుంటూ డబ్బాలన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఫ్రిడ్జ్లో డబ్బాలన్నీ తీసుకొచ్చి నాకు ఇవ్వడం, అట్లా హెల్ప్ చేసింది. నాకైతే మస్తు సంతోషం అనిపించింది. ఎంతైనా ఆడపిల్లనే కదా. చిన్న కాకరకాయలో రెసిపీ చెప్తా చూడండి, చాలా బాగుంటుంది. ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఎల్లిపాయ కారం ఎట్లా వేసుకుంటాం అట్లనే కొన్ని ఎల్లిపాయలు, కారము, కొబ్బరి పొడి ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే బాగా చేదు ఉంటాయి అవి. కొబ్బరి పొడి వేసుకుంటే చాలా వరకు చేదు తగ్గుతుంది. ఫస్ట్ బాండి పెట్టి బాండిలో ఉత్త కాకరకాయలు వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గితే అందులోంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్కి అవి ఉడికిపోతాయి. ఇక అంతే, అవి పక్కకు పెట్టేసి మనం మిక్సీ జార్లో ఎల్లిపాయలు, కారము, ఉప్పు, జీలకర్ర అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు పోసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆ ఫ్రైలో కాకరకాయలు వేసి ఎల్లిపాయ కారం వేసి ఫ్రై చేస్తే అంతే. బై.